ఎస్ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వాళ్ళని అణచివేసి బెదిరింపు పాల్పడ్డాడో మరి ఆనాడు మొక్కుబడిగానే ఫిట్మెంట్ చేయడం జరిగింది. కానీ ఈ 2023 జూలై 1 నుండి అమలు కావాల్సిన కొత్త పిఆర్సీ అది దిక్కు దివాణి లేకుండా పోవడం, అసలు ఇంత ఆ వేతన సంఘం ఇవాళ ఉందా లేదా అనేటువంటి ప్రశ్న. 6 నెలల్లో కొత్త పిఆర్సీ తీసుకొస్తామని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవాళ ఉద్యోగులు మీకు ఓటేయాలి? ఇవాళ ఉద్యోగుల ఆరోగ్య భద్రత పూర్తిగా ఇవాళ గండిపడింది. ఉమ్మడి రాష్ట్రంలో మెడికల్ రియంబర్స్మెంట్ స్కీమ్ ఉంటే కేసీఆర్ గారు దాన్ని క్యాష్లెస్ ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టి చివరికి ఉద్యోగుల మీదనే ఆ భారం మోపాడు. GOMS 186 ద్వారా 2023లో కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ కింద ఉద్యోగస్తులు మరియు ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పద్ధతిలో ట్రస్టును ఏర్పాటు చేయాలని ఆ జియో పేర్కొన్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకుండా ఏ రకంగా వదిలేసిందో దానివల్ల ఇవాళ అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలతో ఒకవైపు ఉద్యోగస్తులు పెన్షనర్లు ఎదుర్కొంటూ ఉన్నా ఇవాళ కార్పొరేట్ ఆసుపత్రులు ఈ పెన్షనర్లు కానీ లేదా ఉద్యోగులు కానీ ప్రభుత్వాలు బకాయిలు చెల్లించకపోవడం వల్ల వారు ఆ ఆసుపత్రులు కూడా వీళ్ళకు నోచుకోకుండా పోతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇవాళ ఏ మెడికల్ సదుపాయాలు అందుతున్నాయో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నోచుకోకపోవడం అది మోదీ గారికి అదే రకంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యత్యాసం. ఇంకా చాలా దయనీయమైన పరిస్థితి ఏంటంటే పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది దాదాపు 1 సంవత్సరం కాలంగా పదవీ విరమణ చేసి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసమో పిల్లల ఉన్నత చదువుల కోసమో లేదా ఇల్లు కట్టుకోవడం కోసమో పెన్షను, గ్రాట్యుటీ, GPF ఇవన్నీ కూడా చివరికి ఇవాళ ఉద్యోగులు కష్టపడి జీతభత్యాల ద్వారా వారు ఏదైతే ఆదా చేసుకున్న సొమ్మును కూడా వారు చెల్లించే పరిస్థితి ప్రభుత్వం లేదంటే దీనివల్ల కొన్ని లక్షల రూపాయలు ఇవాళ బకాయిలు రాకుండా చెప్పులు అరిగేలాగా తిరుగుతూ ఉన్నారు. గతంలో కేసీఆర్ ఏమన్నాడు, రిటైర్మెంట్ అయిన రోజే బ్రహ్మాండంగా సన్మానం చేసి సత్కారం చేసి ఏదో బంగారం ఏదో చేతికి ఏదో పెడతా అని ఆ రకంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా చెక్ రూపంలో ఇచ్చి పంపిస్తా అని చెప్పి దగా చేస్తే రేవంత్ రెడ్డి గారు అంతకు మించి వాళ్ళ. నేను మన సిద్దిపేట వెళ్ళాను ఈ టీచర్స్ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల సందర్భంగా. అక్కడ రిటైర్ అయినటువంటి టీచర్సు ఒక వెంకటేష్ అనేటువంటి టీచర్ తన ఇంట్లో బిడ్డ పెళ్లి వాయిదా పడుతూ వస్తున్నది, నాకు రావాల్సిన డబ్బు రావటం లేదని చెప్పి చివరి కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా మొట్టికాయలు వేస్తే కానీ ప్రభుత్వం వారికి బకాయిలు చెల్లించలేదు. ఇవాళ నాకు తెలిసి వాళ్ళు చెప్తున్నారు 300 పై చిలుకు ఈ టీచర్లు ఉద్యోగులు కోర్టులో కేసులు వాళ్ళ డబ్బులు వాళ్ళు రాబట్టుకోవడానికి. ఇది మీ పాలన. ఇంత దుస్థితి ఇవాళ ఈ పాఠాలు నేర్పి భవిష్యత్తును నిర్మాణం చేసేటువంటి ఆ నిమిత్తాలను తయారు చేసేటువంటి